వెల్కమ్ టు ఒమెగా ఇండియా టీవీ న్యూస్. కొమరంభీం జిల్లా కేంద్రంలోని జిల్లా పాలనాధికారికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి వినతి పత్రం సమర్పించిన ఆదివాసీ కొలవార్ రాష్ట్ర అధ్యక్షులు బుర్స పొచ్చయ్య బాధితులు అనంతరం ఆదివాసీ కొలవార్ రాష్ట్ర అధ్యక్షులు బుర్స పొచ్చయ్య మాట్లాడుతూ కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన నేర్పెల్లి పోషం, కన్నెపల్లి బాపు, కన్నెపల్లి పోషం వారి యొక్క పట్టా భూములను భూకబ్జాదారులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి కడకుంట్ల రమణ, బెంగాలీ వ్యక్తి కౌశిక్ వీరిద్దరూ మా ఆదివాసీ కొలవార్ల యొక్క భూములను భూకబ్జా చేయడం జరిగిందన్నారు. మా భూములను దున్నుకుందామని వెళ్తే ఆదివాసులను మానసికంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసు వారు కబ్జాదారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వారి భూములు వారికి ఇప్పించగలరని కోరుతున్నాము. లేని పక్షంలో తుడుం దెబ్బ మరియు ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ఈరోజు కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామంలో మా ఆదివాసీ కొలవార్ రైతులు అక్కడ జీవిస్తారు. వారి యొక్క సొంత భూములు, పట్టా భూములను ఎవరైతే మా రైతులు ఉన్నారో నేర్పెల పోషం, కన్నెపల్లి బాపు, కన్నెపల్లి పోషం అను వారి యొక్క భూములను ఒక భూకబ్జాదారుడు కాగజ్ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఒక బీసీ కులస్తుడు కనుకుట్ల రమణయ్య, అతను మాజీ కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్. ఇతను దౌర్జన్యం చేస్తూ భూకబ్జాలు చేస్తూ మా యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి పట్టా భూములలో తను ఆక్రమించుకుంటూ భయభ్రాంతులు సృష్టించి ఇవాళ పేదవాళ్ళైన దళిత, ఆదివాసీ, గిరిజనులు, అడవి బిడ్డలపైన, నిరక్షరాస్యులైనటువంటి వాళ్ళపైన తను దౌర్జన్యాలు చేయడం జరుగుతుంది. వీళ్ళ భూములకు దున్నుకోవడానికి పోతే దౌర్జన్యం చేసి వీళ్ళను కొట్టడానికి, వీళ్ళను దూషిస్తూ ద్వేషిస్తూ వీళ్ళ మీద అనేక రకాలుగా పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి పోలీసు ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొంది వాళ్లకు ముడుపులు ఇచ్చి వీళ్లను నానా రకాలుగా వేధింపులకు గురి చేస్తాడు. మరి పోలీసులు కూడా పేదవాళ్లకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి లావణి పట్ట భూములలో పేదవాళ్లకు సపోర్ట్ చేయకుండా, పేదవాళ్లకు న్యాయం చేయకుండా మరి అనవసరంగా పేదవాళ్లను భయభ్రాంతులకు సృష్టించి మరి భూకబ్జాదారులకు కలికోట రమణయ్య లాంటి వాళ్లకు ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు సపోర్ట్ చేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్టి విషయం పైన ఇప్పుడు మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, ఆక్రందనలపైన మేము గౌరవనీయులు ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి మా యొక్క గోడును విన్నవించుకోవడం జరిగింది. ఇదే క్రమంలో సంబంధిత భూ కబ్జాదారులైనటువంటి కనుకుట్ల రమణయ్య, అదేవిధంగా కౌశిక్ అనేటువంటి ఇవాళ తన పేరు బంగాలి అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి ఈ పేదవాళ్ళైనటువంటి ఆదివాసీ కొలవార్ బిడ్డలపైన దౌర్జన్యాలకు దిగుతూ, మానసిక శారీరక వేధింపులకు దిగుతూ ఆఖరికత్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి కూడా భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. కావున వీళ్ళపైన పోలీసు యంత్రాంగం స్పందించి, మానవతా దృక్పథంతో స్పందించి వాళ్ళ మీద, వీళ్ళ భూములను కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తిపైన, వీళ్లను అనవసరంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తిపైన, కనుకుట్ల రమణయ్య, కౌశికులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి వీళ్లకు తక్షణం వీళ్ళ భూములు వీళ్ళకు వచ్చే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇవాళ ఏదైనా మన డిఎస్పీ గారిని కూడా, స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరిగితే తక్షణము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆదివాసీ కొలవారు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వీళ్ళకు అండగా ఉద్యమాలు చేసి మా సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకు వెళ్ళగలమని విజ్ఞప్తి చేస్తున్నాం. జై కొలవార్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.